సడన్ గా నోటీస్ వచ్చింది. మేమందరం అసలు సర్ప్రైజ్ అయిపోయినాం. అసలు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ప్లేస్ ఎందుకు మీకు అంటే, ఆయన పుట్టింది, గాంధీజీ పుట్టింది గుజరాత్ లో. ఆ గుజరాత్ సైలెంట్గా ఉంది, కానీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా హంగామా చేస్తుంది? ఇంకొకటి ఏంటంటే, మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిండు, ఓకే. బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే, మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి, ఇంకా 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి, అన్ని కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాగాలేదు. ఫస్ట్ సీఎం గారు ఆ మూసీని డెవలప్మెంట్ చేసుకోండి. రైనీ సీజన్లో మస్కిటోస్ వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, అదంతా అస్సలు బాగాలేదు. గుజరాతే సైలెంట్గా ఉంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సడన్ గా నోటీస్ వచ్చింది, మేమందరం అసలు సర్ప్రైజ్ అయిపోయినాం. అసలు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ప్లేస్ ఎందుకు మీకు అంటే, ఆయన పుట్టింది, గాంధీజీ పుట్టింది గుజరాత్ లో. ఆ గుజరాత్ సైలెంట్గా ఉంది, కానీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా హంగామా చేస్తుంది? ఇంకొకటి ఏంటంటే, మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిండు, ఓకే. బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే, మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి, ఇంకా 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి, అన్ని కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాగాలేదు. ఫస్ట్ సీఎం గారు ఆ మూసీని డెవలప్మెంట్ చేసుకోండి. రైనీ సీజన్లో మస్కిటోస్ వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, అదంతా అస్సలు బాగాలేదు. గుజరాతే సైలెంట్గా ఉంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు?